గమనించి దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్న వారికి నేను వందనాలు చెల్లిస్తూ, దేవుని మాటలు విని చెడిపోయిన వాడు ఎవడు ఉండడు. అలాగే దేవుని మాటలు వినకుండా బాగుపడేవారు కూడా ఎవరు ఉండరు. మరి స్థానిక అంగర గ్రామంలో ఈ రాత్రి ఈ సంవత్సరాంతమున దేవుని మాటలు ఆలకించే ఒక మంచి సమయాన్ని దేవుడు తన సేవకుని ద్వారా మనందరికీ అనుగ్రహించగా మనమంతా ఈ స్థలమునకు చేరి రాగలిగినాము. కొద్ది నిమిషాలు ఈ క్రిస్మస్ వేడుకలో దేవుని యొక్క వాక్య సందేశం వినడానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రిస్మస్ అంటే పాటలతో నిండిన కార్యక్రమం. ఆ మొదటి క్రిస్మస్లోనే పాటలే పాటలు. మరియ పాడింది ఒక పాట, ఎలిజబెత్ పాడింది ఒక పాట, జకరియా పాడాడు ఒక పాట, అలాగనే దేవదూతల పాడారు ఒక పాట, సుమియోను అనే దైవ భక్తుడు పాడాడు మరో పాట. క్రిస్మస్ చుట్టూ పాటలే ఉన్నాయి. కనుక ఇలాంటి వేడుకలో చాలా చక్కని పాటలతో దేవుని సందేశాలు వినిపించే ఒక పని ఉంటుంది. అలాగనే క్రిస్మస్ అంటేనే సంకీర్తనలతో పాటు సందేశాలు ఉంటాయి. మరి పాటలు వినడం ఎంత ప్రాముఖ్యమో వాక్య సందేశం వినడం కూడా అంతే ప్రాముఖ్యం. మరి చక్కని సంగీత పరిచర్య, చక్కని గాన పరిచర్య ఈ స్థలంలో జరిగింది. మరి దేవుని సేవకునిగా నేను కూడా ఆహ్వానించబడ్డాను. దేవుని మాటలు చెప్పడానికి నేను ఆ దేవుని మాటలు అందిస్తూ ఉండగా శ్రద్ధగా సావధానంగా మీరు వినాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను దేవుని వాక్యాన్ని చెప్పే ముందు నా సందేశం కొరకు దైవ గ్రంథములో నుండి కొన్ని మాటలు చదవడం అవసరమేమో అని అనిపిస్తూ ఉంది. మీతో పాటు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చిన వారు ఒకసారి మీ బైబిల్ పైకెత్తి చూయిస్తారా? దాన్ని బట్టి చదవడమో మాండమో తేల్చుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. చాలామంది తీసుకుని వచ్చారు. చదవడం సబబే, చదువుతాను, వినండి. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం నుండి ఇలా రాసి ఉంది. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసిపోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు
న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానం ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగో చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడనూ చూడలేదు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. మీ ఆమెను ఎందుకో చప్పగా ఉంది. భోజనం చేసినట్టు లేరుగా. చేస్తే వారు గట్టిగా చెప్పండి ఒక మారు. థ్యాంక్ యూ, చాలా వందనాలు. ప్రియులారా, క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం అని తేలికగా చెప్పొచ్చు. నేను ఈ రాత్రి క్రీస్తును ఆరాధించే ఒక ఆర్థిక శాఖ మంత్రి యొక్క క్రిస్మస్ను మీకు చెబుదాము అని అనుకుంటున్నాను. నేను చెప్పే నా సందేశం ఒక ప్రసంగం చేసినట్టు కాకుండా ఒక నాటకం చూసినట్లుగా, ఒక డ్రామాను మీరు చూసినట్లుగా మీరు ఈ దృశ్యాన్ని మీరు చూస్తూ వినగలిగినట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ వారు అక్కడే కూర్చొని సావధానంగా దేవుని మంచి మాటలు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీ దాసుడు, వారి వెనుక ఉన్న ఈ మండలంలో ఉన్న సేవకులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ కూడికను బట్టి మీకు వందనాలు. ఇప్పటికే పాటల పరిచర్య జరిగిపోయింది. నీ దాసునుగా నీ సందేశం ఈ ప్రజలకు వినిపించాలి. బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి ఈ ప్రజల క్షేమం కొరకు మీరు వాడుకునమని, ఈ సమయం ఆశీర్వాదకరంగా చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోని స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక మంచి తండ్రి తనకు పుట్టిన కొడుకులను లేదా కుమార్తెలను అందరినీ ఒకేలా ప్రేమించాలి. ఒక మంచి తండ్రి తనకు పుట్టిన పిల్లలందరినీ ఒకేలా ప్రేమించాలి. అతని ప్రేమలో వ్యత్యాసం ఉంటే అతను పక్షపాతం గలవాడు అని అనవలసి ఉంటుంది. చాలా రోజుల క్రిందట ఈటీవీలో ఒక సీరియల్ని వారు ప్రసారం చేస్తూ ఉండేవారట. దాని గురించిన సమాచారం ఈనాడు పేపర్లోనే రాస్తే పగలు ఆ సమాచారం చదువుకున్న వారు రాత్రి వచ్చే సీరియల్ కథను చూసి కొంచెం ప్రేక్షకులు వీక్షకులు పెరుగుతారని ఆ సమాచారాన్ని వారి పేపర్లోనే వ్రాస్తూ ఉండేవాళ్ళు. సరే, ఒక స్టోరీ, ఒక సీరియల్ కథ ఇలా ఉంది. ఒక తండ్రి తనకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు చాలా అందంగా ఉంటాడు. వాడిని ఆయన చాలా బాగా ప్రేమిస్తాడు. పెద్ద కొడుకు శారీరకంగా చాలా బాగా ఉన్నా వాడి బుగ్గ మీద నల్లటి మచ్చ ఉంటుంది. ఆ కారణం చేత వాడు కొంచెం అందవికారంగా కనబడతాడు. అందవికారంగా కనబడిన ఆ కొడుకును ప్రేమించడంలో ఎందుకో ఆ తండ్రికి మనస్కరించడం లేదు. తల్లికి అది నచ్చడం లేదు.
ఇద్దరు కొడుకులు అతని వల్లే పుట్టారు కదా. చిన్నాడు అందంగా ఉన్నాడని ప్రేమించి పెద్దవాడిని తిరస్కరించడం, తోలనాడడం ఆ తల్లి తట్టుకోలేకపోతా ఉంది. అది ఆ సీరియల్ కథలో ఒక వృత్తాంతములండి. మరి ఈ సంగతి నేను ఎందుకు మీతో చెప్పాల్సి వచ్చింది అనంటే, దేవుడు ఈ సృష్టిలో ఉన్న మనుషులందరికీ ఆయన ఒక తండ్రి లాంటి వాడు. ఆ తండ్రి లాంటి దేవుడు తన సృష్టిలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాలి కదా. ప్రియులారా వినండి, నేను నా చిన్న వయసులోనే నా మనసులో మెదిలిన ఒక ఆలోచన. దేవుడు సృష్టికర్త అయితే, దేవుడు తండ్రి లాంటి వాడైతే, ఈ సృష్టిలో మగవాళ్ళు ఉన్నారు, వారిని ఆయన ప్రేమిస్తున్నాడు అని తెలుస్తుంది. తమ గ్రంథాల్లో మగాల గురించి ఆయన రాయించాడు, అలాగనే స్త్రీల గురించి వ్రాయించాడు, స్త్రీలను ప్రేమిస్తున్నాడు. యవనస్తుల గురించి వ్రాయించాడు, యవనస్తులను కూడా ప్రేమించాడు. పిల్లల గురించి వ్రాశాడు, పిల్లలను కూడా తాను ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది. కానీ నాకు వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే, మనుషులంటే వీళ్ళే ఉన్నారా? పురుషులు, స్త్రీలు, యవనస్తులు, చిన్నపిల్లలు వీళ్ళేనా మనుషులంటే? ఈ భూమి మీద మనుషులు అనబడిన మరొకరున్నారు. వారు సంపూర్ణంగా పురుషులు కారు, వారు సంపూర్ణంగా స్త్రీలు కూడా కాదు. వారిని నపుంసకులు అని అంటారు. కొంచెం మోటు భాషలో చెప్పవలసి వస్తే వాళ్ళని ఇజ్రాలు అని అంటారు. మరికొంచెం మోటు మాటలో మాట్లాడవలసి వస్తే వారిని కొజ్జాలు అని పిలుస్తారు. మరి ఈ నపుంసకులు, ఈ ఇజ్రాలు, ఈ కొజ్జా వాళ్ళు, వీళ్ళు మనుషులు కారా? వీళ్ళని ప్రేమించే దేవుడేడి? వీళ్ళని ప్రేమించే దేవతలేరి? వీళ్ళ గురించి వ్రాసిన మత గ్రంథాలేవి? ఈ ప్రపంచంలో సృష్టికర్తలు అనేవారు, నిజమైన తండ్రి లాంటి వాడు, నిజదేవుడు ఎవడైనా ఉంటే వారిని కూడా ప్రేమించాలి కదా, వారిని కూడా పట్టించుకోవాలి కదా, వారి మీద కూడా తాను శ్రద్ధ చూపాలి కదా. అలాంటి దేవుడు అసలు ఈ ప్రపంచంలోనే ఉన్నాడా? పురుషులను పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, స్త్రీలను పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, యవనస్తులను పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే చిన్నపిల్లలను పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ నపుంసకులను, ఇజ్రాలను పట్టించుకునే పరమాత్ముడే లేడా అన్నది చిన్నప్పుడే నా మనసులో మెదిలిన ఒక ప్రశ్న. కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన తండ్రి, ఆయన సృష్టికర్త. ఆయనకు పురుషులు, స్త్రీలు మాత్రమే కాదు, యవనస్తులు, చిన్నపిల్లలు మాత్రమే కాదు, ఆయన నపుంసకులను, ఇజ్రాలను, కొజ్జావాలను కూడా పట్టించుకొని వారి బాగును కోరి, వారి క్షేమాన్ని కోరి, తన గ్రంథములో వారి గురించి కూడా వ్రాయించిన నిజదేవుడు ఒకడున్నాడు. ఆయనే బైబిల్ దేవుడని నేను బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు అర్థమవుతూ వచ్చింది. సరే, నేను ఈ రాత్రి వేళ ఒక ఇజ్రా, ఒక కొజ్జావాడు, ఒక నపుంసకుడు, ప్రియులారా, అతను చేస్తున్న క్రిస్మస్ ఆరాధన నేను కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. సావధానంగా మీరు వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అది ఇథియోపియా దేశం. బైబిల్లో ఏదైనా దేశము, ప్రజలు, సంఘటనలు ఏవైనా ఉంటే అవి చారిత్రాత్మక వాస్తవాలు. బైబిల్లో అనగనగా అనగనగా అని చెప్పే కథలుండవు. బైబిల్లో ఉన్నవి మనుషుల చేత వ్రాయబడిన, కల్పించబడిన కథలు కాదు. ఇవి ఇతిహాసాలు కాదు, ఇవి పుక్కిట పురాణాలు కాదు. మన ఆంధ్ర రాష్ట్రంలో మనకున్న బలహీనత ఏంటో కానీ, అనగనగా అని చెప్పే కథలు వినడానికి చెవులు కోసుకుంటారు మనోళ్ళు. కానీ చరిత్ర ఆధారమైన సంగతులు, శాస్త్ర సమ్మతమైన విషయాలు వినండ్రా బాబంటే అంత మనసు పట్టదు మన వాళ్లకు. అంతెందుకు, నేను ఈ రాత్రి అనగనగా అని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, ఎంత బాగా నాతో ఫాలో అయిపోతారో చెప్పలేను. చిన్న ట్రైల్ వేస్తాను, మీకు అనగనగా కథ ఎంత బాగా వచ్చో తెలుస్తుంది నాకు.
అనగనగా ఒక రాజు ఉన్నాడంట. ఆయనకి 7 కొడుకులు పుట్టారంట. 7 కొడుకులు వేటకెళ్ళారంట. 7 చేపలే పట్టి తెచ్చారంట. అందులో ఒక చేప ఎండబెడితే ఎండలేదట. తప్పుడు సౌండ్ కొంచెం తగ్గించవచ్చు, ఇరిటేషన్ వస్తుంది వినే వాళ్ళకు. అందులో ఒక చేప ఎండలేదట. ఏమే చేప ఎండలేదని అడిగారట. గడ్డుకొప్ప అడ్డం వచ్చిందని చెప్పిందట. ఏమే గడ్డుకొప్ప అడ్డం వచ్చావు అని అడిగారట. ఆవు తినలేదు అని చెప్పిందట. ఏమే ఆవు తినలేదు అని అడిగారట. పాలేరు ఇప్పలేదు అని చెప్పిందట. ఏమిరా పాలేరు ఇప్పలేదు అని అడిగారట. అవ్వ నాకు అన్నం పెట్టలేదు అన్నట్ట. ఏమే అవ్వ అన్నం పెట్టలేదు అని అడిగారట. పిల్లాడు ఏడ్చినాడు అని చెప్పిందట. ఏమిరా పిల్లాడు ఏడ్చినావు అని అడిగారట. వాడు అన్నాడట, నా బంగారు పుట్టలో చీమ కుట్టిందని మర్చిపోయిన విషయం. చీమ కుట్టిందంట. ఏమే చీమ కుట్టినామని అడిగారట. అంటే మీకు తెలుసని లైన్లో ఉన్నారని అడుగుతున్నా. ఏమే చీమ కుట్టినామని అడిగారట. నా బంగారు పుట్టలో వేలు పడితే చూసారు ఎంత బాగా రాగం తీస్తున్నారు. అసలు ఈ కథలో చరిత్ర ఏముందిరా, ఈ కథలో ఆ శాస్త్రం ఏముందిరా, ఈ కథలో వాస్తవాలు ఏమున్నాయి అని అంటే అవన్నీ మాకు అక్కర్లేదండి. మా వినసొంపుగా ఉంది మాకు. రాజుగారు కొడుకులేంటి, వారు వేటకెళ్తే అరణ్యానికి వెళ్ళి సింహాలను, పులులను, లేడీలను, జింకల్లో వేటాడాలి కానీ చేపలు పట్టుకోవడానికి పోయారేంటి రాజు కొడుకులు? ఏమో, పోని వారు చేపలే పట్టుకుందామని పోయారనుకున్నాం. ఎంత చేతగానే దద్దమ్మలు కాకపోతే 7 7 పట్టగలిగారట. మనం పోయినా 20 పట్టుకుంటాం కూరకి. 7 7 దొరికాయంట. 7 చేపలు ఎండబెట్టారట. అందులో ఒక చేప ఎండలేదట. బహుశా దాన్ని మే నెలలో అంగర్లో ఎండబెట్టి ఉండకపోయించవచ్చు. మే నెలలో అంగర్లో ఎండబెడితే దాని రంగు తేలిపోయిను. మొత్తానికి అది ఎండలేదట. ఏమే చేప ఎండలేదంటే గడ్డుకొప్ప అడ్డం వచ్చింది, అది మాట్లాడేసిందంట. ఏమే గడ్డుకొప్ప అడ్డం వచ్చినామంటే అది కూడా మాట్లాడుతుంది, నన్ను ఆవు తినలేదందట. అంగర గడ్డుకొప్పలో నోరెక్కడుందో మాట్లాడడానికి. సరే మొత్తానికి అది మాట్లాడింది, ఆవు మాట్లాడేసింది. పోని పాలేరంటే మాట్లాడగలడు, అవ్వైతే మాట్లాడగలదు, చిన్నపిల్లగాడ కూడా మాట్లాడగలడు. మన వేలు పెట్టి నలిపేస్తే చచ్చిపోయే చీమ కూడా అంటుందట, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందట. అది ఆడికినబడిందట, అది మనకు చెప్తాడట, మనం నమ్మి తీరాలంట. ఏమిటంటే ఈ శాస్త్ర సమ్మతం కాని విషయాలు, చరిత్ర ఆధారం లేని సంగతులు చెబుతుంటే వినమంటారు, నమ్మమంటారు, వెంబడించమంటారు, అనుసరించమంటారు. ఇది ఏమిటి ఈ భారతదేశంలో మనకు పట్టిన దౌర్భాగ్యమో అర్థం కాదు. సరే ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథం ఏమైతే సంఘటనలు ఇందులో రాసి ఉన్నాయో, ఇందులో ఏ విషయాలైతే చెప్పబడుతున్నాయో ఇవి శాస్త్ర సమ్మతమైన విషయాలు, చరిత్ర ఆధారమైన విషయాలు. ఇది అనగనగని చెప్పే పుక్కిట పురాణాలు కాదు, ఇతిహాసాలు కాదు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడో ఎక్కడో జరిగిన ఆ చరిత్ర ఇందులో వ్రాయబడి ఉంటే నేను రాత్రి వివరిస్తున్నాను. అది ఒక దేశం, దాని పేరు ఇథియోపియా. ఆ ఇథియోపియా దేశానికి కందాకే అని ఒక అమ్మ రాణిగా పనిచేస్తుంది. ఆమె ధనాగారం అంతటి మీద, అంటే ఆమె ఖజానా మీద ఆర్థిక శాఖ మంత్రిగా ఒక ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఉద్యోగం చాలా పెద్దది. రాణి తర్వాత దేశంలో గొప్పవాడు ఎవడనంటే ఫైనాన్స్ మినిస్టరే. ఏ దేశంలోనైనా అంతే. ప్రధానమంత్రి తర్వాత గొప్పోళ్ళు ఎవరు అంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామనే మనకుంది. అలాగనే స్టేట్లో కూడా ముఖ్యమంత్రి తర్వాత ఎవర్రా ముఖ్యమైన మంత్రి అంటే ఆర్థిక శాఖ మంత్రే ముఖ్యమైన వాడు. డబ్బంతా అతని చేతిలోనే ఉంటుంది కదా. ఇప్పుడు ఇథియోపియా దేశానికి రాణి కందాకే, ఆమె ధనాగారం అంతటి మీద ఉన్న ఆర్థిక శాఖ మంత్రి. ఉద్యోగం చాలా పెద్దదే కానీ విచారం, అతను ఆడా కాదు, ఇతను మగా కాడు, ఇతను ఒక నపుంసకుడు. ఒక మారు ఈ నపుంసకుడు, అమ్మ వింటున్నారు కదూ, రాణి దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మ రాణిగారు, నేను యెరూషలేములో ఉన్న ఆ దేవుణ్ణి ఆరాధించాలని నాకు అనిపిస్తుంది, నేను వెళదామనుకుంటున్నానమ్మా, నాకు కొంచెం సెలవిప్పిస్తారా అన్నాడు.
దేశంలో రాష్ట్రంలో ఏ మంత్రులైనా విదేశ ప్రయాణాలు చేయవచ్చునేమో కానీ ఆర్థిక శాఖ మంత్రులు చేయకూడదు. వారు దేశాన్ని రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్తే వాళ్ళ ఖజానాలో ఉన్న డబ్బంతటిని మిగిలిన వారంతా ఆర్పేసి ఖజానాన్ని గుల చేస్తారన్న భయం ఉంటుంది ఆర్థిక శాఖ మంత్రికి. అందుకే ఆర్థిక శాఖ మంత్రులు చక్కర్లు కొట్టకూడదు, వారు విదేశ ప్రయాణాలు చేయకూడదు. ఇప్పుడు రాణిని అడిగితే ఊరకనే సెలవిస్తుంది అనుకుంటున్నారా? లేదు లేదు ప్రియులారా, ఆమంటుంది, ఏమండి ఆర్థిక శాఖ మంత్రి గారు, మీరు యెరూషలేములోకి పోయి అక్కడ ఉన్న ఆ దేవుణ్ణి ఆరాధించాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? మా తాత ఈ దేశానికి రాజుకున్నప్పుడు ఎన్ని దేవుళ్ళకు అనుమతించినాడు ఈ దేశంలో, ఎన్ని దేవతలకు అనుమతించినాడు ఈ దేశంలో, ఎన్ని మతాలకు అనుమతించినాడు ఈ దేశంలో, ఎన్ని మత గ్రంథాలు లేవో మన దేశంలో. ఇన్ని దేవుళ్ళు దేవతలు మతాలు మత గ్రంథాలు ఉంటుంటే ఆ యెరూషలేములో ఉన్న ఆ దేవుణ్ణి ఆరాధించాలని మీకు ఎందుకు అనిపించిందండి? మా తాత తర్వాత మా నాన్నగారి తర్వాత నేను ఎన్ని దేవుళ్ళు దేవతలు మతాలు మత గ్రంథాలకు అవకాశం ఇచ్చాం. ఇన్ని మన దేశంలో ఉంటే ఆ యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించాలని ఎందుకు అనిపించిందండి? అదేమైనా మన పక్కనున్న దేశమా? చెబుతాను వినండి ప్రియులారా. ఇథియోపియా దేశం నుంచి యెరూషలేముకు రావాలంటే ఇథియోపియా దేశం దాటగానే సూడాన్ అనే ఒక దేశం ఉంటుంది. ఆ సూడాన్ దేశం దాటగానే ఈజిప్ట్ అనే ఒక దేశం ఉంటుంది. ఆ ఈజిప్ట్ దాటగానే లిబియా అనే ఒక దేశం ఉంటుంది. ఆ లిబియా దాటగానే గాజా అనే ఒక ఎడారి భూమి ఉంటుంది. అది దాటిన తర్వాత యెరూషలేము వస్తుంది. ఇప్పుడు ఇథియోపియా దేశం నుంచి యెరూషలేముకు ప్రయాణం చేయాలంటే ఒకవైపు ప్రయాణమే 2500 మైళ్ళు ఉంటుంది. కావాలంటే యూట్యూబ్లో కొట్టుకోండి, 4000 కిలోమీటర్లు వస్తుంది. అది నేను 2500 మైళ్ళు అంటున్నాను, 4000 పైన ఉన్న కిలోమీటర్లు వస్తుందండి దూరం. ఏమంటే మీరు వెళ్ళి రావాలంటే ఇటువైపు 2500 మైళ్ళు, అటువైపు నుంచి 2500 మైళ్ళు, 5000 మైళ్ళు ప్రయాణం చేయాలి కదండి. మీరు పోయి రావాలంటే సుమారు మనకున్న ప్రయాణపు సౌకర్యాలు బట్టి చూస్తే మీకు 40 రోజులైనా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది కదా. మరి ఇన్ని దేవుళ్ళు దేవతలు మతాలు మత గ్రంథాలు ఉంటే ఆ యెరూషలేము దేవుణ్ణి ఆరాధించాలని ఎందుకు అనిపించిందండి? అమ్మ రాణి గారు, మీరు వేరొక విధంగా అనుకోకపోతే, మీరు ఆలోచించగలిగితే చెబుతానమ్మా. ఈ దేవుళ్ళు దేవతలు మతాలు మత గ్రంథాలు సృష్టికర్తలైతే కారమ్మా. వీళ్ళు మనుషుల చేత సృష్టించబడిన వారు తల్లి. ఈ దేవుళ్ళు దేవతలు మతాలు మత గ్రంథాలు నిజమైన తండ్రులు కాదమ్మా. అదేంటి అలాగంటారు? ఇవి దేవుళ్ళు దేవతలు మతాలు మత గ్రంథాలు ఉంటే ఇవేమీ కావా? ఆ యెరూషలేము దేవుడే నిజమైన దేవుడు అంటావా? ఏంటి కారణం అంటుంది. అమ్మగారు కోపం తెచ్చుకోకండి. ఇదంతా దేవుళ్ళు దేవతలు అయి ఉంటే, వీళ్ళ కన్నతండ్రులు అయి ఉంటే, వీరు సృష్టికర్తలు అయి ఉంటే, వీరందరూ పురుషులను ప్రేమిస్తున్నారు, వారి గురించి వాళ్ళ మత గ్రంథాల్లో రాశారు. స్త్రీలను ప్రేమించారు, వాళ్ళ గురించి వాళ్ళ మత గ్రంథంలో రాశారు. యవనస్తులను ప్రేమించారు, వారి గురించి వాళ్ళ మత గ్రంథాల్లో రాయించుకున్నారు. చిన్నపిల్లలను ప్రేమించారు, వాళ్ళ గురించి వాళ్ళ మత గ్రంథాల్లో రాయించుకున్నారు. కానీ మా గురించి రాసిన దేవుడెవరమ్మా? మమ్మల్ని పట్టించుకున్న దేవత ఎక్కడున్నారమ్మా? వీళ్ళు నిజమైన సృష్టికర్తలు అయి ఉంటే, వీళ్ళు నిజమైన దేవుళ్ళే అయి ఉంటే, వీళ్ళు నిజమైన తండ్రులే అయి ఉంటే మా గురించి రాసిన దేవుడేడి? మా గురించి మాట్లాడిన దేవత ఎవరు? మమ్మల్ని ప్రేమించి పట్టించుకొని మమ్మల్ని గురించి ఆలోచించే ఒక పరమాత్ముడు ఎక్కడున్నాడమ్మా? ఎవరు లేరు కదా తల్లి. అవునండి, నిజమే కదా. అవునమ్మా, ఇది ముమ్మాటికి నిజం. కానీ ఆ యెరూషలేము దేవుడు, ఆయన గ్రంథం ఒకటి నాకు దొరికిందమ్మా. దాని పేరు యెషయా గ్రంథం. నేను ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆ గ్రంథంలో ఆయన నపుంసకులమైన కొజ్జాలమైన, వింటున్నారా, ఇజ్రాయలమైన మా గురించి ఆ దేవుడు తన గ్రంథంలో రాశాడమ్మా. అది నన్ను ఆ దేవుని ఆరాధించడానికి నాలో ఇష్టం పుట్టించింది తల్లి. ఏం రాయించాడు? చదువుతున్నానమ్మా. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం ఇలా రాసింది తల్లి.
అమ్మా మీరారు చదవకండి, మీరు చదివితే ఎవరికి వినబడుతుంది? మైక్ నాకు ఇచ్చారు కదా, నేను చదివితే అందరికీ స్పష్టంగా వినబడతాను. థ్యాంక్ యూ చెల్లి. మీరు చదవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని, నువ్వు చదవలేవని కాదు, మనం అట్లా ఇవ్వండి, మనం ఆ స్పృహ కలిగి ఉండాలి. దేవుని సందులో దేవుని పిల్లలం మంచిది. ఎవరైనా చదవమంటే అయ్యగారు అప్పుడు చదవండి, పర్వాలేదు. కానీ నాకున్న మాయిదారు రోగం ఏంటంటే నా వాక్యం నేనే చదువుకుంటా, మీరెవరు చదవనక్కల్లా. సరే, మీరు బాగా చూడండి, ఆలోచిస్తూ వినండి, సరిపోతుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది: యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనంలో నుండి నన్ను వెలివేయన అనుకొనవద్దు, షండు నేను ఎండిన చెట్టును అని అనుకొనవద్దు. అమ్మా రాణిగారు, ఈ పురుషులు, ఈ స్త్రీలు, ఈ పిల్లలు, యవనస్తులు అందరినీ పట్టించుకున్న దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు ఉన్నాయి, కానీ షండులమైన మమ్మల్ని పట్టించుకున్న దేవుడు ఎవరమ్మా? అందుకే నేను అనుకునేవాడిని, నేను ఒక ఎండిపోయిన చెట్టు లాంటి వాడిని. నేను ఈ గ్రంథం అలా చదువుతూ ఉంటే ఆ యెరూషలేము దేవుడు, ఆ బైబిల్ దేవుడు అన్నాడు, షండుడా నువ్వు ఎండిన చెట్టు అని అనుకోవద్దు అన్నాడమ్మా. అంతెందుకు, మీరు పెట్టే కార్యక్రమాలకు, మీరు పెట్టే ఫంక్షన్లకు మేమంతా వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కరిని పలకరించుకుంటూ, ఆహా మీరు వచ్చారా ఫంక్షన్కి, ఈమె మీ భార్యనా, వీళ్ళు మీ పిల్లలా అని అందరినీ పలకరిస్తూ 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 నా వరకు వచ్చేసరికి ఏంటి మీరు ఒక్కరే వచ్చారు అన్నారు, మీరే అన్నారు అని అన్నారు. ఓహో మీరు షండులు కదా, నీకు భర్త అంటే ఎవడుండడు, నీకు భార్య అంటే ఎవరుండరు, నీకు పిల్లలు ఉండరు, కాబట్టి మీరు ఒక్కలే వచ్చారా అని మీరు నన్ను దాటి వెళ్ళిపోతున్నప్పుడు అనిపించిందమ్మా, నేను ఒక ఎండిపోయిన చెట్టు లాంటి వాడని అని. ఈ దేశంలో ఉన్న దేవుళ్ళు, దేవతలు, ఈ దేశంలో ఉన్న మతాలు, మత గ్రంథాలు, చివరికి మీరు కూడా నన్ను ఒక ఎండిపోయిన చెట్టులాగే చూశారు తల్లి. కానీ ఆ యెరూషలేము దేవుడు, బైబిల్ దేవుడు, షండుడా నీవు ఎండిన చెట్టు అని అనుకోవద్దన్నాడమ్మా. కొండంత బలం వచ్చింది, ఏదో నిరీక్షణ వచ్చింది, నాలో ఏదో ఆశలు పుట్టాయి తల్లి అన్నాడు. నిజమా అండి? నిజమే కదా ఈ మాట? ఈ దేశంలో ఉన్న దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు వీళ్ళు నిజమైన సృష్టికర్తలు అయి ఉంటే, వీరు నిజమైనటువంటి తండ్రులు అయి ఉంటే, వీరు నిజమైన దైవత్వమే వారిలో ఉంటే అందరినీ ఒకేలా ప్రేమించాలి కదా, మరి మిమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? సరే సరే, చాలా మంచి మాట. ఇంకేం చెప్పినాడు ఆ యెరూషలేము దేవుడు? ఇంకేమి రాశాడు మీ గురించి ఆ గ్రంథంలో అంటే చెప్తాను వినండి అమ్మా. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలోనే మరొక మాట అన్నాడు ఆయన. మీ కొరకే చదువుతున్నానమ్మా. 5వ వచనం ఇలా ఉంది అక్కడ: నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమున వారికి ఇచ్చదని రాశాడమ్మా. నేను ఈ దేశంలో మీ తాత, మీ తండ్రి, మీరు రాజరికానికి వచ్చినప్పుడు మీరు పెట్టిన గుడులు, గోపురాల దగ్గరకు నేను అలా వస్తే, ఇక్కడున్న పూజారులు, నేను ఆర్థిక శాఖ మంత్రిని అయ్యాను కానీ నేను గర్భగుడి వరకు వస్తుంటే, ఎవరు నువ్వు లోపలికి వస్తున్నావు? పేడి ముఖం వేసుకొని, నేను ఆర్థిక శాఖ మంత్రి, నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అయితే అయ్యా, నీవు ఈ మందిరంలోకి రావచ్చునా, ఈ మందిరాన్ని అభ్యంతరపరచొచ్చునా, వెళ్ళండి మీరు ఇక్కడి నుంచి అని అర్చకులు నన్ను అడ్డం పడి నన్ను వెనక్కి నెట్టేశారమ్మా. నేను చాలా బాధపడుతున్నాను. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుని కొంచెం నేను దండ పెట్టుకోవాలి, ఆ దేవునికి కాయో, పండో, పుష్పమో, పత్రమో, దక్షిణో ఇచ్చుకొని నేను ఆ దేవుని పూజించుకోవాలని నేను దేవాలయపు గుడి మెట్లెక్కుతుంటే ఇక్కడి నుంచి అన్నారు. కానీ తల్లి, ఆ యెరూషలేము దేవుడు అన్నాడు, నా ఇంట నా ప్రాకారములో నీకు స్థలమే ఇస్తానని రాశాడమ్మా. మరి దేవుని నేను ఆరాధించద్దు? ఆయన కదా నిజమైన దేవుడు, ఆయన కదా సృష్టికర్త, ఆయన కదమ్మా నిజమైన తండ్రి. ఇవన్నిటి గురించి మీరు ఎన్నన్నా చెప్పండి అమ్మా, వీటిలో దైవత్వమే లేదో తేలిపోయింది, నా గురించి ఆలోచించలేదు కాబట్టి. భలే ఉందండి ఈ విషయం, నాకు అర్థం కాల. ఇంకేముంది అంది అమ్మ. అమ్మ రాణిగారు, మీరు వినే ఆసక్తి కలిగి ఉన్నారు కనుక చెబుతున్నానమ్మా. షండుడా నువ్వు ఎండిన చెట్టువని అనుకొనవద్దు అన్నాడు. షండుడా నా ఇంట నా ప్రాకారములో నీకు స్థలం ఇస్తానని రాశాడు. ఇంకా నా గురించి ఏమన్నాడనంటే,
అదే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనంలో, కొడుకుల్లో కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టచున్నానన్నాడమ్మా. మమ్మల్ని కొడుకని పిలుస్తారా, మమ్మల్ని కూతురని పిలుస్తారా తల్లి? మమ్మల్ని కొడుకని పిలవడానికి పనికిరాము, కూతురని పిలవడానికి పనికిరాము. మీరు బిగుసుకుంటున్నారు, జోక్ చెప్తాను వినండి. ఒక మారు మా శ్రీకాకుళం నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బెంగళూరుకి మేము కాన్ఫరెన్స్కి వెళుతున్నాం. నేను దేవుని పనికి వచ్చిన తొలి రోజులు మాతో కలిసి ఎంటెక్ చదువుకొని ఖరగ్పూర్లో మంచి ఉద్యోగం చేసుకున్న తమ్ముడు, అన్న నేను కూడా కాన్ఫరెన్స్కి వస్తాను, మాతో పాటు వచ్చాడు. అబ్బాయి పేరు రవి. సరే, మేము శ్రీకాకుళంలో ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. ఈ ఎక్స్ప్రెస్ విజయవాడ వరకు వెళ్ళే వరకు ఏమి ఇబ్బంది లేదు, కానీ అక్కడి నుంచి గుంటూరు వైపు నుంచి వెళ్ళే లోపుగా ఈ నపుంసకులంతా రైలు బండెక్కి చప్పట్లు కొట్టుకుంటూ వచ్చి భలే అల్లరి చేస్తారు, డబ్బులు అడుగుతారు. కొంత నపుంసకులు డబ్బులు ఇవ్వకపోతే ముఖం మీదనే లేనిపోని మాటలు అంటారు. వాళ్ళు నములుతున్న కిల్లి గుమ్ము కూడా ఊసేస్తారు కొంతమంది అయితే. కానీ వాళ్ళు డబ్బులు అడుక్కునే వాళ్ళు అయితే అయ్యారు, కానీ వాళ్ళ దగ్గర నీతి ఉంటుంది. బాగా ప్రయాణాలు చేసేవాడే నాకు కొంచెం వాళ్ళ నీతి నాకు తెలుసు. వాళ్ళ నీతి ఏంటనంటే, మనం ఏదైనా తింటున్నాం అనుకోండి, మన దగ్గరకు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయరు. మనం ఏదైనా చదువుకుంటున్నాం అనుకోండి, మనల్ని వచ్చి డిస్టర్బ్ చేయరు. ఇది ఆడదా మగదా, ఇంత అందంగా ఉంది అని కళ్ళప్పకి చూస్తారే, వాళ్ళ సంగతి పెట్టేస్తారు వీళ్ళు. సరే, నేనేమో అప్పటికే చదువుకుంటున్నాను, అందులో వాళ్ళ సంగతి నాకు తెలుసు. వాళ్ళ చప్పట్లు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఎలా కొడతారో తెలుసా? మీకు తెలిసినట్టే ఉందిగా. సరే, ఒక్కొక్క భోగి నుంచి చప్పట్లు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. నేను అప్పటికే చదువుకుంటున్నాను. సరే, మా రవి అనే ఈ సోదరుడు ఐఐటి చదువుకున్నాడు ఖరగ్పూర్లో. ఎంటెక్ అయిపోయింది, మంచి తెలివైన పిల్లగాడు. వీళ్ళ ఆడాళ్ళ మగాళ్ళు అర్థం కాక గుడ్లు అప్పగించుకొని చూస్తుంటే దగ్గరకు వచ్చి డబ్బులి అన్నారు. డబ్బులు అంటే పర్సు ఇక్కడ కనబడుతుంది, దీని మీద చెయ్య వేసి లేవమ్మా అన్నాడు. ఒక బొగ్గ మీద పోటీ పడిసి, ఏంటి నీకు అమ్మలా కనబడుతున్నానా అన్నాడు ఆ పుస్తకుడు. మళ్ళీ ఊరికే డబ్బులు అడుగుతుంటే గెలవయ్యా అన్నాడు. ఏంటి నీకు అయ్యలా కనబడుతున్నానా? ఈ బొగ్గ మీద పొడిచాడు. అమ్మన్నా పొడిపే, అయ్యన్నా పొడిపే. వాళ్ళని కొడుకులనాలా కూతుర్లనాలో ఎవడికి అర్థం కాదు. అది అయ్యనాలో అమ్మనాలో అర్థం కాదు. ఇక్కడ అదే మాట. అమ్మగారు, రాణి గారు, మమ్మల్ని కొడుకని పిలుస్తారా, కూతురని పిలుస్తారా? అలా పిలిచే అవకాశం లేదు కదా తల్లి. కానీ ఆ యెరూషలేము దేవుడు, ఆ బైబిల్లో ప్రత్యక్షమైన దేవుడు అంటున్నాడు, కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడమ్మా. మరి ఆయన మొక్కక, ఆయన ఆరాధించక, ఆయన ఎవరో నాకు అర్థమైంది ఇప్పుడు. ఆయనే నిజదేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే నిజమైనటువంటి ప్రియుల కన్న తండ్రి ఆ తల్లి ఆయన. అదిగా మమ్మల్ని కూడా ప్రేమించి పట్టించుకున్నాడు ఆయన. వెళతానమ్మా అన్నాడు. అంతేనా, ఇంకేమైనా వ్రాశాడా? ఇంకొక మాట కూడా ఉందమ్మా. షండుడా, నువ్వు ఎండిన చెట్టువని అనుకోవద్దు, నా ఇంట నా ప్రాకారములో మీకు స్థలం ఇస్తాను. కొడుకులు కూతుర్లు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడు కదమ్మా. ఇంకో మాట అన్నాడు ఆయన. అదే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనంలో, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి నేను పెట్టుచున్నాను.